హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒక కస్టమర్ వచ్చేసి ఈ శారీ పంపించారు బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం. వర్క్ కాకుండా ఏదైనా మంచి మోడల్ పెట్టమని చెప్పి ఈ శారీ పంపించారనమాట. వర్క్ అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా. శారీ పెద్ద కాస్ట్ ఏం కాదండి, జస్ట్ 750 రూపీస్ అంట. సో వర్క్ వేయాలంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది కదా, దీనికంత రీజనబుల్ అనిపించదు కదా. సో సింపుల్గా ఏదైనా మంచి డిజైన్ పెట్టమని చెప్పి శారీ పంపించారు. శారీ అయితే బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, ఇది వచ్చేసి మెరూన్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఉందన్నమాట. కింద వచ్చేసి మెరూన్ కలర్ పెద్దది బార్డర్ వచ్చింది, పైన వచ్చేసి సిల్వర్ కలర్ తోటి చిన్నది జెరీ బార్డర్ వచ్చింది అనమాట. శారీ అయితే పార్టీ వేర్ అలా కట్టుకోవడానికి బాగుంటుందండి. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట. ఇంకా నేను మొత్తం అంతా ఓపెన్ చేయలేదు, మీకు చూస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పేసి. సో దీంట్లోకి వచ్చేసి బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేశాను. పళ్ళు పార్ట్ ఎలాగుందో మనకి బ్లౌజ్ కూడా ఫుల్ డిజైన్లో వచ్చిందనమాట, ప్లెయిన్ రాలేదు. సో దానికి వచ్చేసి నేను హ్యాండ్స్ వచ్చేసి ఈ మోడల్ పెట్టాను. ఈ మోడల్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. చాలామంది ఇలా స్టిచ్ చేసుకుంటున్నారు కదా. దీనికోసం మనకి బ్లౌజ్ కూడా కొంచెం ఎక్కువ లెంత్ రావాలన్నమాట, అప్పుడే సరిపోతుంది. ఎందుకంటే హ్యాండ్స్కి వచ్చేసి క్లాత్ ఎక్కువ పడుతుంది కదా. బ్యాక్ నెక్ వచ్చేసి స్క్వేర్ పెట్టేశాను, ప్లెయిన్ క్లాత్తో చిన్న పట్టిలాగా వేసేసి పైపింగ్ ఇచ్చాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టాను అనమాట. సెంటర్లో ఇటు అటు 4 వస్తాయండి, మొత్తం 8 ఫ్రిల్స్ వస్తాయి. కింద వచ్చేసి చిన్నది బార్డర్ ఇచ్చాను అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి అయితే పెద్ద బార్డరే వచ్చింది, మనకి శారీలో ఎట్లా వచ్చింది అట్లా అనమాట. కాకపోతే మరి ఈ హ్యాండ్కి ఇలాగే సెట్ అయిందనమాట. క్లాత్ మరి మనకి ఎలా ఉంటుందో అలాగే స్టిచ్ చేసుకోవాలి కదా. సో హ్యాండ్స్కి అయితే చాలా బాగా కుదిరిందనమాట. బ్యాక్ వచ్చేసి ఇంకా థ్రెడ్స్ పెట్టేశాను, అంతా నార్మలే అనమాట. ఇది వచ్చేసి క్లాత్ పట్టు క్లాత్ స్టిఫ్గా ఉండడం వల్ల హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేయడానికి చాలా టైం తీసుకుంది. ఫ్రిల్స్ అటు ఇటు పెట్టుకొని దాని మీద ఐరన్ అది చేసుకొని స్టిచ్ చేసుకోవడం అయితే కష్టం అనిపించింది అనమాట. సో ఈ బ్లౌజ్ మోడల్ ఎలా ఉంది అనేసి కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. దీనికి వచ్చేసి హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్ వచ్చేసింది. నెట్ క్లాత్ మీద మనకి వర్క్ వచ్చిందనమాట. ఇదైతే సారీ లేదు, ఓన్లీ బ్లౌజ్ కోసం పంపించారు స్టిచ్చింగ్ కోసం. హ్యాండ్స్కి వచ్చేసి ఇంకా అదే పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి దీనికి గోల్డ్ కలర్ తోటి పైపింగ్ వేసాను, థ్రెడ్ పైపింగ్ ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు ఎక్కువగా బ్లౌజెస్కి వర్క్ కూడా వచ్చేస్తుందండి, సపరేట్గా వేయించుకునే పని ఏం లేకుండా. ఇది వచ్చేసి కట్ వర్క్ మోడల్లో వచ్చిందనమాట. హ్యాండ్కి చివరి చూడండి, మీకు తెలుస్తుంది కదా. సో దీనికైతే ఇంకా వేరే ఏమీ డిజైన్ అవసరం లేదనిపించింది. నెక్కు మాత్రం జస్ట్ అట్లా పైపింగ్ వేయమని చెప్పారు. సో పైపింగ్ వేసాను అనమాట, థ్రెడ్స్ పెట్టేశాను గోల్డ్ తోటి, గోల్డ్ క్లాత్ తోటి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.